శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్ 19. ధనుస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారికి ఆర్థికంగా చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీ అదృష్టం మీ వెంటే ఉండటం వలన మీరు ఊహించని విధంగా ఉన్నతమైన స్థానాలను చేరుకునే అవకాశం ఉంది. సమాజంలో మంచి పేరున్న మరియు బాధ్యత కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. వీరి పరిచయాలు భవిష్యత్తులో మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. వృత్తిపరమైన రంగంలో కొత్త మరియు మెరుగైన అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి, కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు గతంలో వేసిన దీర్ఘకాలిక ప్రణాళికలు ఇప్పుడు ఊపందుకుంటాయి మరియు వాటి నుండి మంచి ఫలితాలు పొందే సమయం ఆసన్నమైంది. మీ యొక్క తెలివితేటలతో మీరు మీ ఆదాయాన్ని మరియు ఇతర ఆర్థికపరమైన లాభాలను చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. అన్ని రంగాలలోనూ, అది ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు, మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మీ వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది మరియు మీరు ఆశించిన లాభాలను పొందుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రోజు ధనుస్సు రాశివారికి సాధారణంగా మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యం ఉంటుంది. అయినప్పటికీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు పోషకాహారం కలిగిన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవచ్చు. ఒకవేళ మీకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని తేలికగా తీసుకోవద్దు మరియు వెంటనే వైద్య నిపుణుల సలహా పొందడం మంచిది. మీ మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం లేదా యోగా వంటి వాటికి కేటాయించండి. మీరు ప్రయాణాలు చేయవలసి వస్తే మీ ఆరోగ్యం మరియు భద్రత గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా ఉత్సాహంగా మరియు అనుకూలంగా ఉంటుంది. మీ కార్యాలయంలో మీ యొక్క అంకితభావం మరియు కష్టపడే తత్వాన్ని మీ ఉన్నతాధికారులు గుర్తిస్తారు మరియు మిమ్మల్ని ప్రశంసిస్తారు. కొత్త మరియు ఆసక్తికరమైన ప్రాజెక్టులు లేదా మరింత బాధ్యతాయుతమైన పనులు మీకు అప్పగించే అవకాశం ఉంది. వాటిని మీరు మీ సామర్థ్యంతో విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా మీ కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు. మీ సహోద్యోగులతో స్నేహపూర్వక మరియు సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించండి. ఇది మీ పని వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడానికి సరైన సమయపాలన మరియు ప్రణాళికను అనుసరించండి. మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం. వ్యాపారస్తులకు ఈ రోజు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త ఆలోచనలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయి మరియు మీరు కొత్త వ్యాపార భాగస్వాములను కలుసుకునే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది. మీరు తీసుకునే ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు విజయవంతమవుతాయి మరియు మీ వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. మార్కెట్లోని కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఖాతాదారులతో మంచి మరియు బలమైన సంబంధాలను కొనసాగించడం మీ వ్యాపార విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా సానుకూలమైన రోజు. మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. దీనివలన మీరు మీ చదువుపై మరింత శ్రద్ధగా దృష్టి పెట్టగలరు. రాబోయే పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలలో మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఉపాధ్యాయుల మరియు మీకంటే పెద్దవారి సహాయం మరియు మద్దతు మీకు లభిస్తుంది. ఇది మీ అభ్యసన ప్రక్రియను సులభతరం చేస్తుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత కష్టపడి పనిచేయాలి మరియు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు ధనుస్సు రాశివారు కొన్ని ప్రత్యేకమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు చేసే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి తొందరపాటు
మరియు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది మీకు ఆర్థికంగా నష్టం కలిగించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి మరియు మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో అనవసరమైన వాదనలకు దిగకండి మరియు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రయాణాలు చేయవలసి వస్తే మీ వ్యక్తిగత వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి మరియు మీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబ సభ్యులతో ఈ రోజు మీరు చాలా ఆనందంగా మరియు సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైన మరియు ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది. కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చర్చిస్తారు మరియు వారి యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ బంధువులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి మరియు మీరు వారితో సఖ్యతగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ వహించండి. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా తలెత్తినా వాటిని మీరు ప్రేమగా మరియు శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ బంధం మరింత లోతుగా మరియు బలంగా మారుతుంది. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు మీ మధ్య ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది. మీ మధ్య గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోయే అవకాశముంది. మీరు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించండి మరియు వారి యొక్క భావాలకు మరియు అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. కలిసి బయటకు వెళ్లడానికి లేదా ఒకరికొకరు చిన్నపాటి బహుమతులు ఇవ్వడానికి ఇది చాలా మంచి సమయం. మీ బంధాన్ని మరింతగా బలపర్చుకోవడానికి మరియు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు ఈ రోజు అధిక లాభాలు వచ్చే అవకాశముంది. మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి మరియు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి, కొత్త ఆలోచనలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ వ్యాపార సంబంధాలు మరింత బలపడతాయి మరియు మీరు కొత్త వ్యాపార భాగస్వాములను కలుసుకునే అవకాశముంది. ఇది మీ వ్యాపార వృద్ధికి సహాయపడుతుంది. మీరు తీసుకునే ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు విజయవంతమవుతాయి మరియు మీ వ్యాపారంలో మంచి అభివృద్ధిని చూస్తారు. మార్కెట్లోని కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఖాతాదారులతో మంచి మరియు బలమైన సంబంధాలను కొనసాగించడం మీ వ్యాపార విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా సానుకూలమైన రోజు. మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. దీనివలన మీరు మీ చదువుపై మరింత శ్రద్ధగా దృష్టి పెట్టగలరు. రాబోయే పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలలో మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఉపాధ్యాయుల మరియు మీకంటే పెద్దవారి సహాయం మరియు మద్దతు మీకు లభిస్తుంది. ఇది మీ అభ్యసన ప్రక్రియను సులభతరం చేస్తుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.